నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. సార్, వృషభ రాశి, వ్యాలంటైన్ వృషభ రాశి వ్యక్తిత్వం ఏంటి అసలు? ఏ రకమైన ప్రేమికులు వీళ్ళు? మీ అనాలిసిస్ ఏంటి వీళ్ళ గురించి? వ్యాలంటైన్ వృషభ రాశి వ్యాలంటైన్ వీళ్ళు ప్రొటెక్టివ్ లవర్స్. దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్ లవర్స్, సెక్యూర్డ్ లవర్స్, ఇన్ఫ్లెక్సిబుల్ లవర్స్, స్టబన్ లవర్స్ అండ్ డిక్టోరియల్ లవర్స్. డిక్టోరియల్స్ కూడానా? ఓకే. సో వృషభ రాశి వాళ్ళ వ్యక్తిత్వం అడిగారు కాబట్టి చెప్తున్నాను. అందుకే నేను మీకు ఒక లైన్లో అర్థం అవ్వాలని అలా చెప్పాను. వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సాలిట్యూడ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే అందరితో కలిసిపోయి సోషలైజ్ అయిపోయి కొత్త పాత పరిచయం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతోని కలిసిపోయి దూసుకుపోయే స్వభావానికి క్వైట్ ఆపోజిట్ వీళ్ళ పర్సనాలిటీ. ఓకే. వాటికి పూర్తిగా అటువంటి లైఫ్కి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. మరి చాలా మంది వృషభ రాశి వాళ్ళని మీరు సెలబ్రిటీస్ని వాళ్ళందరినీ చూసి ఉంటారు కదా, అది ఎట్లా మ్యాచ్ అవుతుందని నేను అడగచ్చు. దే వాంట్ అన్ ఐడెంటిటీ, ఫిజికల్ ఐడెంటిటీ, వెదర్ ఇస్ అ గర్ల్ ఆర్ అ బాయ్ హూస్ బోర్న్ ఇన్ వృషభ రాశి. ఆడ మగ ఎవరైనా వాళ్ళకి ఫిజికల్ ఐడెంటిటీ ఇష్టం పబ్లిక్లో. ఓకే. ఫిజికల్ ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది? మీరు మంచి బట్టలు వేసుకొని మంచిగా స్టైల్గా తయారై మీ అందాన్ని ప్రపంచానికి చూపించాలనుకున్నప్పుడు, మీ అపియరెన్స్ని ప్రపంచానికి చూపించాలనుకున్నప్పుడు మీకు సమాజం అవసరం. కానీ పర్సనల్లీ డీప్ ఇన్సైడ్, ద కోర్ ఇన్సైడ్ ఆఫ్ వృషభ రాశి ఏంటి అంటే దే లవ్ ఫ్యామిలీ. ఓకే. దే లవ్ సిట్టింగ్ ఇన్ ద బ్యూటిఫుల్ candle light dinner atmosphere and completely surrounded by the music. ఇది వాళ్ళ ఇమాజినేషన్. ఓకే. అక్కడ ఎవరు ఉండాలి? వాళ్ళ వ్యాలంటైన్ ఉండాలి. అప్పుడు మీరు వాళ్ళల్లో ఒక డిఫరెంట్ పర్సనాలిటీని చూస్తారు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు, లేదా వీళ్ళకి నచ్చని వాళ్ళు వచ్చారు, లేదా వీళ్ళు కంఫర్టబుల్ లేని వాళ్ళు వచ్చారంటే వీళ్ళు ఒక్కసారి కంప్లీట్గా ఐసోలేటెడ్ అయిపోతారు. వీళ్ళ పర్సనాలిటీలో ఇంకొకటి, వ్యాలంటైన్ పర్సనాలిటీస్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. దే ఆర్ వెరీ పూర్ ఇనిషియేటర్స్. దే డోంట్ ఇనిషియేట్. ఓకే. దేర్ పార్ట్నర్ షుడ్ ఇనిషియేట్ ఫర్ ఎవ్రీథింగ్, వెదర్ టు టచ్, కిస్ ఆర్ సెన్సెస్, సెన్సింగ్, టచింగ్ ఆర్ ఈవెన్ ఎక్స్ప్రెషన్. వీళ్ళు ఎన్ని కూడా చెయ్యరు, కానీ మనసులో అపారమైన ప్రేమ ఉంటుంది. ఓకే. పార్ట్నర్తోని ఎప్పుడు కూడా ఒక కంఫర్టబుల్ సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. పార్ట్నర్తో ఏమైనా డిఫెన్సెస్ వచ్చినా కానీ వీళ్ళ సహనాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు. సో నేను చూసిన యాంగిల్ ఏంటంటే ఈ వృషభ రాశి వీళ్ళకి చాలా సెన్షువల్ వీళ్ళు. ఈ సెన్షువాలిటీయే చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలకు కొంపం వస్తుంది. ఎలా అంటే ఒక అమ్మాయికి ఆల్రెడీ ఒక సీరియస్ వ్యాలంటైన్ ఉంటాడు. ఒక వృషభ రాశిలో పుట్టిన అమ్మాయికి వేరే రాశిలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఒక సీరియస్ వ్యాలంటైన్ ఉంటారు. ఈ అమ్మాయిలు సీరియస్ వ్యాలంటైన్తో చాలా లాయల్గా, చాలా కమిటెడ్గా ఉంటారు. వేరే వాళ్ళని ఊహల్లో కూడా తెచ్చుకోరు. అంటే ఫిజికల్ లాయలిటీ చాలా మెయింటైన్ చేస్తారు. ఫిజికల్ లాయలిటీ అంటే మీరు ఒక వ్యక్తితోని ఫిజికల్గా శారీరక సంబంధం ఉండి, లేదా ఒక వ్యక్తితో మీరు ప్రేమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించే మీరు ఫిజికల్గా కమిట్ అవుతారు. వేరే వ్యక్తుల్ని మీరు ఎంటర్టైన్ చేయరు. ఇది ఫిజికల్ లాయలిటీ. కానీ వీళ్ళు ఎమోషనల్గా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నట్టు, అందరు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా, వీళ్ళతో క్లోజ్గా ఇంటిమేసీ డెవలప్ చేసుకుంటున్నా, ఫ్లర్ట్ చేస్తున్నా, వీళ్ళని ఎవరైనా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నా వీళ్ళకి తెలిసి ఉంటుంది. అది ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళని. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వాళ్ళకి కూడా పడిపోయిందేమో అనిపిస్తుంది, పడిపోతుందేమో అనిపిస్తుంది. ఓకే. సో ఇది వాళ్ళకి తెలియకుండా కొంత జరిగితే, కొంత తెలిసి కూడా జరుగుతుంది. సో ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు వృషభ రాశిలో అమ్మాయిలు చాలామంది అపార్థం ఏం చేసుకుంటారంటే వీళ్ళు సెన్షువల్లీ, సెక్షువల్లీ చాలా వీక్ అని అనుకుంటారు. కానీ నిజంగా వీళ్ళు తొందరగా ఎవరిని ప్రేమిస్తున్నాము అని చెప్పరు. మొత్తం పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసినట్టు ఒక సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే వీళ్ళు ఎస్ చెప్తారు, వీళ్ళ అంగీకారం చెప్తారు. దానికి ఒక షష్టి పూర్తి వయసు వస్తుంది. ఓకే. అర్థమైందా? అంటే 60 ఏళ్ళు పడితే జీవితం ఎంత ఉంటుంది అంటే అంత దే ఆర్ వెరీ స్లో, వెరీ లెథార్జిక్, సైకలాజికల్లీ, మెంటల్లీ దే ఆర్ వెరీ స్లో. బట్ డీప్ ఇన్సైడ్ దే ఆర్ వెరీ కమిటెడ్. వాళ్ళు తొందరగా అభిప్రాయం మార్చుకోరు. వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. కానీ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, లోపల మైండ్ సెట్ ఎట్లా అని చెప్పండి.
బిహేవియర్ ఏమో బయట చాలా అవుట్ గోయింగ్ నేచర్ లాగా మంచి డ్రెస్ వేసుకుంటారు. వీళ్ళకి ప్రపంచంలో ఉన్న వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ అన్ని కావాలి, పర్ఫ్యూమ్స్ దగ్గర నుంచి గార్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడే యాక్సెసరీస్ అన్ని కూడా దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ దేర్ బ్రాండ్ నేమ్స్. ఓకే. ఏ సెలబ్రిటీ వాడతాడు ఇది, ఏ పాప్ సింగర్ వాడతాడు, ఎవరు సెలబ్రిటీస్ ఈ బ్రాండ్ యూజ్ చేస్తారు, అది వాడి అందరికి చెప్తారు కూడా, నీకు తెలుసా ఈ బ్రాండ్ దేంది దేంది అని చెప్తారు. సో దే ఆల్వేస్ వాంటెడ్ దట్ ప్రైడ్ కైండ్ ఆఫ్ థింగ్, దట్ వాళ్ళ లగ్జరీ కంఫర్ట్. ఈ ఆబ్జెక్టివ్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఎక్కువగా ఇష్టపడేటువంటి రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి 12లో. ఓకే. కానీ ఈ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వడానికి కోసం వాళ్ళు ఎంత సంపాదించాలి? సో వ్యాలంటైన్ వృషభ రాశిని ప్రేమించాలి అంటే ఫస్ట్ మీ ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకోవాలి. ఓకే. అర్థమైందా? ఓకే. అవసరమైతే ఒక కిడ్నీ కూడా అమ్మాల్సి వస్తుంది. కిడ్నీ ఒకటేనా? ఐఎమ్ జస్ట్ జోకింగ్. బట్ వృషభ రాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దే ఆర్ డిటర్మైన్డ్ టు బికమ్ రిచ్, దే ఆర్ డిటర్మైన్డ్ టు బికమ్ సక్సెస్ఫుల్, దే ఆర్ డిటర్మైన్డ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్. సెకండ్, ఎమోషనల్ లవ్. ఓకే. సో ఈ ప్రేమకి కావాల్సిందంతా ఏంటి అన్న విషయంలో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళని చాలా మంది లైన్ వేసి ట్రై చేసి రకరకాలు చేస్తారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు చాలా చిన్న ఏజ్ నుంచి, అంటే చాలా స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా ఈ అటెన్షన్ వల్ల వీళ్ళకి ప్రేమ అంటే ఏంటి, ఇన్ఫాచ్యుయేషన్ అంటే తెలియనటువంటి స్టేజ్లో కూడా వీళ్ళు చాలా మందితో కూడా ఇంటిమెసీ డెవలప్ అయిపోతారు. అవతల వాళ్ళు ఎవరైనా చాలా ఇనిషియేటివ్ ఉన్నాడు, క్విక్గా డ్రైవ్ చేసేవాళ్ళు, ఫిజికల్గా ఈవెన్ ఫిజికల్ లెవెల్కి కూడా వాళ్ళని కమిట్ చేసేవాళ్ళు ఉన్నారు అనుకుంటే వీళ్ళు నో చెప్పేటువంటి అసెప్టివ్నెస్ వీళ్ళకు ఉండదు. వీళ్ళకి ఒక్కసారి వీళ్ళు కొంచెం రిలేషన్లోకి వెళ్ళిపోయారంటే దే కెనాట్ సే నో, దే డోంట్ నో హౌ టు సే నో. ఓకే. సో ఈ ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ అన్నది వీళ్ళకి స్కూలింగ్ నుంచే కూడా ఉంటుంది. దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటంటే దే ఆర్ బై బర్త్ సెన్షువల్. ఓకే. వీళ్ళతో ఒకవేళ డిస్లాయల్గా ఉన్నారు, వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా పార్ట్నర్ చేస్తున్నారు అనుకునేటప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వృషభ రాశికి చెందిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వృషభ రాశి వాళ్ళు తొందరగా తెగదంపులు చేసుకోరు. చెప్పా కదా, ప్రేమించడానికి 60 ఏళ్ళు, తెగదంపులు చేసుకోవడానికి కూడా 60 ఏళ్ళు, వాళ్ళు మర్చిపోవడానికి ఒక 60 ఏళ్ళు. సో వీళ్ళు సుమారు 200 సంవత్సరాలు బతకాలి వీళ్ళు. అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, బుక్స్లో ఉన్నది కూడా నాకు తెలుసు, కానీ నేను బయట ప్రపంచంలో చూసిన కొన్ని లక్షల నేను హారోస్కోప్స్ అవన్నీ చూసా కాబట్టి చెప్తున్నాను మీకు. వీళ్ళు తొందరగా కమిట్ గారు కాబట్టి అవతల వాళ్ళు డిస్లాయల్గా ఉన్నారు, వీళ్ళని చీటింగ్ చేస్తున్నారంటే కూడా కోపం తెచ్చుకుంటారు, తిడతారు, కొట్టినా కొడతారు. గుర్తుపెట్టుకోండి, ఒక వాల్కనో ఎలా ఉంటుంది మనకి బయట అగ్నిగుండం, వీళ్ళ బ్రెయిన్ 24 hours అట్లుంటుంది. మీరు డిస్లాయలిటీ అని అదని తెచ్చారు కాబట్టి చెప్తున్నా. వీళ్ళు అంత అగ్రెసివ్ ఉంటారు. ఇప్పుడు మధ్యరాత్రి ఎప్పుడో డీప్ స్లీప్లో లేస్తారు 2 గంటలకి. అప్పుడు వాళ్ళ మైండ్ టెంపరేచర్, అంటే వాళ్ళ బ్రెయిన్ టెంపరేచర్ ఎంత ఉంటుందో మార్నింగ్ పొద్దున జాగింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా అంతే ఉంటుంది. సో 24 hours వీళ్ళ టెంపరేచర్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు కూడా హాట్ ఉంటుంది. సో వీళ్ళు క్విక్గా దేన్నైనా గ్రాస్ప్ చేసేస్తారు, అనాలిసిస్ చేసేస్తారు, అనేస్తారు. సో వీళ్ళకి ఈ వృషభ రాశి వ్యాలంటైన్స్ ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చేతలు అంత హార్మ్ఫుల్ కాదు, కానీ వీళ్ళ మాటలు వెరీ డేంజరస్. అవతల వాళ్ళని గుండె కోసేసినట్టు, గుణపం దించేసినట్టు ఒక్క మాటలో వీళ్ళు చేయగలరు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎవరిని ఎంత హర్ట్ చేసినా మళ్ళీ నా దగ్గర టాక్నెస్ ఉంది, మళ్ళీ నేను వెనక్కి తెప్పించుకోవాలని అనుకుంటారు. కానీ అది అన్నిసార్లు పాసిబుల్ కాదు. వీళ్ళు ఒకవేళ ఎవరి వలన మోసపోయారు ఎవరన్నా అంటే కూడా వాళ్ళకి 2 ఛాన్సులు ఇస్తారు. నేను చూసిన వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ఇచ్చేటువంటి కంబ్యాక్, వాలంటైన్ మళ్ళీ వెనక్కి రప్పించేటువంటి అవకాశాలు వీళ్ళు ఇచ్చిన ఎవరు ఇయ్యరు. కాకపోతే ఆవేశంతో, కోపంతో రియాక్షన్ మాత్రం మీరు చూడాల్సి వస్తుంది. అది మేబీ 2 days ఉండొచ్చు, 1 week ఉండొచ్చు. లోపల ఆవేశం ఉంటుంది, కానీ నువ్వు ఆ తప్పు చేసావు అన్న విషయంలో కనుక మీరు వెళ్ళి సారీ చెప్పి రీజన్ చెప్పారనుకోండి, అసలు ఈ కారణం వల్ల జరిగింది అనుకుంటే అందులో నిజంగా ఎస్ ఆ సందర్భంలో ఎవరైనా అదే చేస్తారు, బహుశా నేనుండగానే అలానే ఉంటాను అనే కోణంలో కనుక వాళ్ళు కన్విన్స్ అయితే గతమంతా మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు. ఈ అనుభవాన్ని మాత్రం మర్చిపోరు. వీళ్ళిద్దరు దెబ్బలు తిని అంటే విడిపోవడానికో లేకపోతే అపార్థం చేసుకోవడానికి కారణాలు ఏవైతే ఏర్పడే చూడండి ఎన్విరాన్మెంట్ నుంచి, పీపుల్ నుంచి, అది వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి అదొక ట్రామాటిక్ మెమరీ అయిపోతుంది. అంటే వీళ్ళు రొటీన్ లైఫ్లో ఎంత ఇమాజినేటివ్, ఎంత ఫీలింగ్ ఓరియంటెడ్ ఉంటారో మీరు ఆలోచించండి. దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దర్ ఫీలింగ్స్ దాన్ లాజిక్స్. ఫీలింగ్ ఏంటంటే ఫీలింగ్ ఏదైనా చేసుకోవచ్చు, ఒక బిల్డింగ్ నుంచి దూకొచ్చు అనుకోవచ్చు, మిస్ ఇండియా అనుకోవచ్చు, వాడు మిస్టర్ ఇండియా అనుకోవచ్చు. ఫీలింగ్స్ ఇవన్నీ వాస్తవాలతో సంబంధం లేదు. కానీ ప్రపంచం కూడా మన ఫీలింగ్స్కి అంత గౌరవం ఇవ్వాలి, మనం అంత ఉన్నతంగా ఉంచాలి, మనం అంత గౌరవం ఇవ్వాలంటే అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఓకే. వీళ్ళలో
లవ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, లస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? వీళ్ళ పర్సంటేజ్ ఆఫ్ లవ్ ఈజ్ హై. ఓకే. వీళ్ళు అంటే అఫ్ కోర్స్ నేను ప్రాక్టికల్గా చూసింది చెప్తున్నా కాబట్టి వృషభ రాశి వాళ్ళు పైకి చూడడానికి అంటే ముఖ్యంగా ఈ వ్యాలంటైన్స్ గురించి మీరు అడిగారు కాబట్టి వీళ్ళు అంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఇనిషియేటివ్ చేసి సెక్స్ గురించి కానీ లవ్ గురించి కానీ వాళ్ళు వెన్ దే మీట్ ఆర్ వెన్ దే గో ఫర్ డేట్ వాట్ దే హ్యావ్ టు డూ ఈజ్ నాట్ దట్స్ నాట్ గోయింగ్ టు బి డిస్కషన్. దే విల్ సే దట్ ఓకే అంతా అక్కడ రిలాక్స్ చూద్దామంటారు. ఎంత మోటివేషన్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి, అబ్బాయి వెళ్ళేసేసి అక్కడ ఎరగదీసేది అని అనుకుంటారు. అంటే వీళ్ళకి ఆ రిజర్వ్నెస్ షైనెస్ ఉంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ పర్సంటేజ్ ఆఫ్ లవ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఆ లవ్ని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు చూపిస్తారు. ప్రపంచం అంతా మీ ఇద్దరికి వ్యతిరేకమైనప్పుడు అప్పుడు ఆ ప్రేమను చూపిస్తారు. ఒకవేళ మీరు ఏదన్నా ఒక కారణంతో మీరు ఫిజికల్లీ ఇన్కేపబుల్ ఉన్నారు, అబ్బాయి వృషభ రాశి కావచ్చు, అమ్మాయి వృషభ రాశి కావచ్చు, ఈ కారణం చెప్పి వదిలేరు. ఇది ప్రేమ భావం మీరు వృషభ రాశిలో చూడొచ్చు. లస్ట్ అన్నారు చూసారా, లాంగ్ స్టాండింగ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఆన్ ద బెడ్ వృషభ రాశి వాళ్ళు ఎక్కువ చేస్తారు అని ఆస్ట్రాలజీలో ఉంటుంది. ఓకే. వీళ్ళు 80% ఆన్ ద బెడ్ వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ స్పర్శ, వాళ్ళ మాటలతో వీళ్ళని మోటివేట్ చేయడం, ఫ్లర్ట్ చేయడం బెడ్ మీద అని చెప్పేది. ఇది 80% వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. వర్బలైజేషన్, ప్రొవోకింగ్ విత్ వర్బల్లీ, సెన్స్, టచ్, and they are talking more about ఇంటిమసీ, their future plans and all. ఆ టైంలో దే డెఫినెట్లీ ప్రిఫర్ టు హ్యావ్ సంథింగ్ అంటే ఫుడ్ కానీ వైన్ కానీ. దే ఆల్వేస్ వాంటెడ్ అన్ అట్మాస్ఫియర్. మూవీస్లో అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది హాలీవుడ్ మూవీస్లో అటువంటి ఇమాజినేషన్ ఉంటారు వాళ్ళు. ఒక 5-star హోటల్లో 70th ఫ్లోర్ బాల్కనీ విజన్ ఎట్లుంటుంది అది ఓన్లీ హాలీవుడ్ మూవీస్లోనే కనిపిస్తుంది హీరో హీరోయిన్ది ఇంటిమసీ. ఆ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ ఉంటారు వాళ్ళు. ఈ రిమైనింగ్ 20% ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అ ఫిజికల్ ఇంటరాక్షన్, మేబీ ఇట్ ఈస్ ఇంటర్ కోర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. అది వీళ్ళు 20% ఆఫ్ ద ఫిజికాలిటీ అండ్ 80% ఆఫ్ ద అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఎమోషనల్ బాండేజ్, ఇంటిమసీ, ట్రాన్స్పరెన్సీ. సో ఈ వృషభ రాశి అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ ఎదుటి వ్యక్తుల్లో బాగా నచ్చేది ఏంటంటే మనం మాట్లాడిందే చెప్పడం, సారీ మనం ఊహించిందే చెప్పడం, చెప్పిందే చేయడం. ఓకే. What you feel that you have to speak. Whatever you have to speak and whatever you have spoken, that should be into the form of action. This is what they like in everyone. అంటే మనం త్రికరణం అంటాం కదా, మనం ఊహించుకుంది మాట్లాడింది చేయడం. ఇది ఉన్న వాళ్ళకి వీళ్ళు ఒక్క రోజులో పడిపోతారు. ఓకే. వ్యాలంటైన్గా వీళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ చెప్పా కదా వీళ్ళు విక్టోరియల్ లవర్స్ కూడా అని పేరు గుండా టైటిల్ ఇచ్చేవాళ్ళకి. వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని చాలా చిన్న వయసులోనే వృద్ధుల్లాగా మాట్లాడతారు. వీళ్ళు ఫిలాసఫికల్ వర్డ్స్, గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడతారు వీళ్ళు ప్రతి చిన్న విషయానికి వేదాంతం లాగా ఒక ఫిలాసఫీ చెప్తారు వీళ్ళు. అది తగ్గించుకోవాలి ఫస్ట్. అంటే ఎప్పుడు కూడా జీవిత అనుభవాన్ని ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఊహలు మాట్లాడతారు. అవతల వాళ్ళకి ఏమవుతుంది అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, ఓన్లీ థియరీ మాట్లాడుతున్నారు. కానీ ప్రాక్టికల్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇంట్రోవర్ట్ చెప్పాను ఇందా కూడా, వెరీ పూర్ అట్ ఇనిషియేషన్. అవతల వాడు ఒక మేషరాశి వాళ్ళలాగనో కర్కాటక రాశి వాళ్ళలాగనో ఒక మీనరాశి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఆలోచన ఉండదు, దే ఆర్ డైరెక్ట్ ఇన్ టు యాక్షన్. అవునా? వీళ్ళకి టైం కూడా ఇయ్యరు. వీళ్ళు ఆలోచించుకునే లోపల వాళ్ళు చెప్తే బాగోదే మాటలుంటారు వాళ్ళు. సో బట్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఒకటి ఎదుటి వాళ్ళని గాడ్ ఫాదర్ లాగా గైడ్ చేయడంలో ఎక్సలెంట్ వాళ్ళు. వాళ్ళ ఫ్రంట్ లీడర్స్ కన్నా ఎక్కువగా బ్యాక్ అండ్ లీడర్షిప్ వాళ్ళది సూపర్ ఉంటుంది. అలా సందర్భ సహితంగా మాత్రమే సలహాలు ఇవ్వడము. రెండోది అవతల వాళ్ళకి కేరింగ్ చేసేటప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ని కూడా మర్చిపోయే రేంజ్లో కేరింగ్ తీసుకోవడం అనేది వీళ్ళు చేయొద్దు. వాళ్ళ వయసుకు తగ్గట్టుగా, వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టుగా, అక్కడ సందర్భానికి తగ్గట్టుగా వీళ్ళు ఫ్లెక్సిబుల్ ఉండాలి. దే షుడ్ అవాయిడ్ బీయింగ్ స్టబన్ అండ్ దే షుడ్ రిమైన్ థాట్ ఫ్లెక్సిబుల్. అంటే ఆలోచనలో సరళత్వము, దేన్నైనా స్వీకరించేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటే సో వాళ్ళ వ్యాలంటైన్ డే విల్ బి ఎ వండర్ఫుల్ డే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.